విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ విధానాన్ని నిరసిస్తూ నిర్వాసితులు మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించకుండానే కారిడార్ ఏర్పాటుకు సిద్ధం కావడంతో స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని, పాత కట్ ఆఫ్ డేట్ ఆమోదయోగ్యం కాదని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. 2010-2011 కటాఫ్ డేట్లు మాకు అంగీకారం కాదు. అనకాపల్లి జిల్లా పాయిక్రావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడు, వేంపాడు, డియల్పూర్ గ్రామాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం 2010లో 5,500 ఎకరాల భూసేకరణ చేపట్టింది. అయితే రైతులు, మత్స్యకారులు హైకోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. నక్కపల్లి మండలంలో ప్రభుత్వ వారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డియల్పురం 5 రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 5,500 ఎకరాలు భూములు సేకరిస్తా ఉన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2010లో ఆనాడు రైతాంగం, మత్స్యకారులు, పేదవాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అనేక విధాలుగా పోరాడినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాగైనా భూములు తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు స్పందించి ఇదేమి భూసేకరణ, ఈ భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా చీవేట్లు పెట్టడం జరిగింది. అప్పట్లో మౌనం వహించిన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు కూటమి రూపంలో అధికారంలోకి రాగానే భూముల స్వాధీనం మొదలుపెట్టిందని, కట్ ఆఫ్ డేట్ ఇప్పటిది కాకుండా 10 ఏళ్ల నాటిది నిర్ణయించటం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ఆనాడు అధికారంలో ఉంది. వాళ్ళు భయపెట్టి బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అయితే 2010 నుంచి 2016 వరకు ఆగిపోయినటువంటి భూసేకరణ ప్రక్రియ 2016 నుంచి వేగవంతమైంది. అయితే ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు 2010-11 కట్ ఆఫ్ డేట్ గా భావించి అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము R&R ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇల్లు కోల్పోయే నిర్వాసితులకు 25 లక్షలు, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లోకి అక్రమంగా వచ్చి ఈ చెట్లు గడ నరికించడం, జేసీబీలతో సదును చేయించడం చేస్తున్నారు. అందరికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అధికారులు పనులు చేపట్టాలి. అలాగే భూములు, ఇళ్ళు కోల్పోతున్న R&R ప్యాకేజీలో 2010 కట్ ఆఫ్ డేట్ పెట్టారు. 2010 కట్ ఆఫ్ డేట్ అంటే ఈ రోజు భూములు తీసుకొని 2010 కట్ ఆఫ్ డేట్ అంటే ఎంతో మంది నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు. 2024 కట్ ఆఫ్ డేట్ పెట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక యువకుడికి R&R ప్యాకేజీ చెల్లించాలి. అనకాపల్లి కలెక్టర్ ను కలిసి సమస్య తీవ్రతను వివరిస్తే 5 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, గడువు పూర్తయినా హామీ అమలు కాకపోవడంతో ఆందోళనకు దిగామంటున్నారు. హామీలో అమలు చేసి పేద రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది నిర్వాసితుని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని. ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ వేళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయలు ఇల్లు కోల్పోయినటువంటి వారికి ప్యాకేజీ ఇవ్వాలి. ఎవరైతే ప్రభావిత గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. ఈవేళ జరుగుతున్నటువంటి ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే. ప్రభుత్వం గాని, అధికారులు గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్వాసితులు గాని ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు నిర్వాసులకు పొట్టలు కొట్టద్దు, నిర్వాసులకు జీవితాలతో అట్లా ఆడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రీసర్వే జరిపి 18 ఏళ్లు పైబడ్డ నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలని, పరిహారం చెల్లించాకే భూముల్లోకి రావాలని స్పష్టం చేశారు. 2010-2011 కట్ ఆఫ్ డేట్లు మాకు అంగీకారం కాదు. నిర్వాసితుల ప్రభుత్వం ఆదుకోవాలి.